అందరికీ నమస్తే. నేను మీ రేవతి దళవాయి. దసరా నవరాత్రుల్లో రెండో రోజు అమ్మవారి అవతారము శ్రీ గాయత్రీదేవి. గాయత్రీదేవి యొక్క విశిష్టతను తెలుసుకుందాం. గాయత్రీదేవి సకల వేద స్వరూపిణి మరియు మంత్రాలకు మూలశక్తి. ఆమె సూర్యకాంతిని ప్రకాశింపజేసే సూర్యుడిని ఆరాధించే మంత్రం ద్వారా ఆరాధించబడుతుంది. ఈ మంత్రం బుద్ధిని ప్రచోదింపజేసి ప్రతికూల శక్తుల నుండి రక్షించి ఆచరించే వారికి వారి చుట్టూ ఉన్నవారికి ప్రకాశాన్ని ఇస్తుంది. నవరాత్రుల సమయంలో ఆమెను దుర్గాదేవి అవతారంగా పూజిస్తారు. గాయత్రీదేవి యొక్క విశిష్టతల్లో సకల వేదాల స్వరూపం ఒకటి. గాయత్రీదేవిని వేదమాతగా, అన్ని వేదాలకు మూల దేవతలుగా పరిగణిస్తారు. మంత్రాలకు శక్తి. గాయత్రి మంత్రం అత్యంత శక్తివంతమైన మంత్రాల్లో ఒకటి. రక్షక శక్తి. ఈ మంత్రాన్ని జపించటం వల్ల ప్రతికూల శక్తుల నుండి రక్షణ లభిస్తుంది. ఆధ్యాత్మిక ప్రకాశం. ఇది జపించే వారికి మరియు వారి చుట్టూ ఉన్నవారికి మానసిక స్థితిని, వైబ్స్ను శుద్ధి చేస్తుంది. నవరాత్రుల్లో దుర్గాదేవిని గాయత్రీదేవి రూపంలో అలంకరింపజేస్తారు. 5 ముఖాలతో రంగు రత్నాలతో పొదిగిన కిరీటాన్ని ధరించి దర్శనమిస్తుంది. ఈ ముఖాలు ముత్యం, పగడం, బంగారం, నీలం, ఆకాశం, తెల్లని పాలు ధవళ వర్ణంలో కలిగి ఉంటాయి. గాయత్రీదేవి మంత్రాన్ని సూర్యదేవుని ఆరాధనగా ప్రకాశింపజేస్తుంది. తద్వారా మన బుద్ధిని ప్రకాశింపజేస్తుంది. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. పంచముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన దేవత గాయత్రీదేవి. శిరస్సు యందు బ్రహ్మ, హృదయమందు విష్ణువు, శిఖయందు రుద్రుడు నివసిస్తుండగా త్రికూర్త్యాంశగా గాయత్రీదేవి వెలుగొందుచున్న రూపాన్ని చూసి భక్తులు తరిస్తారు. గాయత్రీదేవిని దర్శించుకుంటే సకల మంత్రసిద్ధి ఫలం పొందుతారని విశ్వాసం. గాయత్రీ మంత్రంతో సంప్రోక్షణ చేసి తర్వాతే ఆయా దేవతలను అన్నపానాదులు, ప్రసాదాలు నివేదన చేస్తారు. గాయత్రి అమ్మవారిని దర్శించుకోవటం వలన ఆరోగ్యము, సకల మంత్రసిద్ధి, తేజస్సు, జ్ఞానము పొందుతారు.